వినుష గారు. ముందుగా ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా దాదాపు 20 minutes నుంచి ప్రశాంత్ కిషోర్ గారి చుట్టూ జరుగుతా ఉంది. ఇక్కడ మన విశ్లేషకులు సార్ ఒక విషయంలో అయితే ఆయన వల్లనే పార్టీలు గెలిచాయి అని చెప్పలేదు అని మధ్యలో చెప్పడం జరిగింది పురుషోత్తం రెడ్డి గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫస్ట్ నేను ఆ విషయంలో క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చూసారనుకోండి రిజల్ట్స్, ఆయన 2011లో గుజరాత్ లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్, మనకు తెలుసు హీస్ కమింగ్ బ్యాక్ అని. ఆ టైంలో క్యాంపెయిన్ చేశారు. తర్వాత 2014లో విన్నింగ్ సైడ్ క్యాంపెయిన్ చేశారు. కానీ మీరు 2010 మళ్ళీ 17లో యూపీలో ఒక మహాగఠబంధనం తయారు చేశారు, అది ఓడిపోయారు. దాని తర్వాత ఆయన రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎటువంటి విషయంలో కూడా. ఎందుకంటే 2019లో ఎంపీ ఎలక్షన్స్ లో నేను ఎవరికి క్యాంపెయిన్ చేయను అని చెప్పేశారు. ఎందుకంటే బీజేపీ వస్తుంది అని తెలుసు, బట్ ఆపోజిట్ సైడ్ అప్పుడు కూడా ఇట్లా ఏదో మహాగఠబంధన్ కొత్త అలయన్స్ ఫార్మ్ అయింది కదా, అందరూ కొన్ని టీమ్స్ అందరూ వెళ్ళి బీజేపీకి వ్యతిరేకంగా 2019లో చాలా క్లియర్ గా నేను క్యాంపెయిన్ చేయని చెప్పాను. ఇంకా మిగిలిన ఎలక్షన్లు మీరు చూస్తే ఆల్రెడీ లోకల్లో స్ట్రాంగ్ ఉన్న లీడర్స్, ఉదాహరణకి బీహార్ లో నితీష్ కుమార్ యాదవ్ గారు, ప్రశాంత్ కిషోర్ గారు ఉండక ముందు ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మమతా బెనర్జీ గారు ఆవిడ అంతే, బిఫోర్ ప్రశాంత్ కిషోర్ ఆవిడ ముఖ్యమంత్రి, తర్వాత కూడా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంటే రీజనల్ పార్టీ స్ట్రాంగ్ గా ఉన్న చోట ఆయన ఎంచుకుంటున్నాడు. బట్ ఎక్కడైతే కొంచెమన్నా కాంపిటీషన్ ఉంది అంటే అంటే వాళ్ళందరూ డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ ఢిల్లీ, అంటే ఎట్లా అంటే ఆల్రెడీ అధికారంలో లేదా స్ట్రాంగ్ రీజనల్ పార్టీ ఉన్న చోట ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు. కాంపిటీషన్ టఫ్ ఉంది అన్న చోట ఈజ్ నాట్ కంటెస్టింగ్. యూపీలో జరిగిన పరాభవం తర్వాత బెస్ట్ ఎగ్జాంపుల్ 2019 ఎలక్షన్స్. సో నేను ఏం చెప్తున్నానంటే రాజకీయాల్లో ఓన్లీ స్ట్రాటజీలే పనిచేస్తాయి అనుకుంటే స్ట్రాటజిస్టులతో పొలిటికల్ పార్టీస్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. బట్ అది కూడా పురుషోత్తం రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు కదా, ఆయన బీహార్ లో సొంత సీట్ గెలవలేదు అని చెప్పి. అంతమందికి ఆయన పార్టీలను ఓన్లీ ఆయన వల్లే గెలుస్తున్నప్పుడు సొంతంగా ఎందుకు గెలవలేకపోయారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక టీం వర్క్ ఉంటుంది ఈశ్వర్ గారు. నేను ఏదైనా చెప్తున్నాను, ఒక ఇండస్ట్రీ నడపాలన్నా, ఒక పొలిటికల్ పార్టీ నడపాలన్నా, ఒక ఈవెంట్ చేయాలన్నా కూడా అందరూ కలిసి ముందుకు రావాలి. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యం మన పార్టీ స్ట్రెంగ్త్ ఏంటి, మన పార్టీ సిద్ధాంతం ఏంటి, మన పార్టీ ప్రజల్లోకి మనం ఏ విధంగా తీసుకెళ్తున్నాము, దాని తర్వాత ఈ స్ట్రాటజీలు, ఈ విశ్లేషణలు ఇవన్నీ వస్తాయి. కేవలం దీని వల్లలే గెలవరు. ఐ యాక్సెప్ట్ కంప్లీట్లీ విత్ పురుషోత్తం రెడ్డి గారు ఆ విషయంలో మాత్రం. అండ్ ఎందుకు అంత వెంటబడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇంత ఇప్పుడు చంద్రబాబు లాంటి సీనియరు, పైగా కొడుకు పాదయాత్ర చేశారు, పవన్ కళ్యాణ్ కూడా ఆయనతోనే ఉన్నారు, కమ్యూనిస్టులు ఆయనతోనే ఉంటారు. బీజేపీది లాస్ట్లో చెప్తాను. కమ్యూనిస్టులు ఎప్పుడు పిలిచినా ఆయన వెంట ఒక్క నిమిషం మేడం, కమ్యూనిస్టులు ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉంటారు. కాంగ్రెస్తో ఆయనకు ఉన్నటువంటి సంబంధాల గురించి మీకు బాగా తెలుసు బీజేపీ వాళ్ళకి, ఎందుకంటే తెలంగాణలో ఏం చేశారో మీరు కళ్ళారా చూశారు కాబట్టి. ఇక పురంధేశ్వరి గారు కూడా అనేక సందర్భాలలో చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఇంతమంది తన వైపు ఉన్నప్పుడు మళ్ళీ ఈ పీకే లాంటి వాళ్ళు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే పాలిటిక్స్ లో ఉన్న ఎవరికైనా కూడా చాలా క్లియర్ కట్ గా తెలిసింది ఏంటంటే 2021 బెంగాల్లో మమతా బెనర్జీ గారి ఎలక్షన్స్ అయిపోయాక కంక్లూజన్ లో ప్రశాంత్ కిషోర్ గారు చాలా క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. నేను ఇక మీదట ఏ పొలిటికల్ పార్టీ కోసం పని చేయను, నేను ఈ 15 years దాదాపు వేరే పొలిటికల్ పార్టీస్ కోసమే పనిచేయడం 10 years పాటు చేశాను. సో నా దారి నేను చూసుకుంటాను, నేను నా తర్వాత ఏం చేయాలి, నా గమ్యం ఏంటి అని జేడీయూలో జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఆయన సొంతంగా ఒక గ్రూప్, జెంట్స్ వినోస్ గ్రూప్ తయారు చేశారు. సో 21 లోనే ప్రశాంత్ కిషోర్ గారు మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు చాలా క్లారిటీ ఇచ్చారు కదా ఆయన, నన్ను ఒక పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ లో పని చేయమంటే నేను ఏ పార్టీ తరఫున పని చేయను అని ఆయన చెప్పారు. బట్ నేను అనేది ఏంటంటే ఇది 3 years బ్యాక్ ఆయన చెప్పేశాడు, నేను ఏ పార్టీ కోసం కూడా పని చేయను అని. మరి ఇప్పుడు మీరు ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, నన్ను మీరు అడగాల్సింది కాదేమో. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారో, మరి ఎందుకు వెళ్తున్నారో నేను కరెక్ట్ పర్సన్ కాదు. అంటే 2014లో మోడీ గారి వెంట నడిచి మోడీ గారికి ఒక ఇమేజ్ బిల్డ్ చేయడంలో వెనక నుంచి ప్రశాంత్ కిషోర్ చాలా బాగా పనిచేశారు అనేది ఉంది. మొదట ఆయనకు వచ్చిన పేరే అక్కడి నుంచి వచ్చింది 2014.
ఈశ్వర్ గారు, నేను ఇందాక మీకు చెప్పినదంతా అందుకే. మ్మ్. ఆల్రెడీ 2011లో గుజరాత్ లో ముఖ్యమంత్రి మోడీ గారి పర్ఫార్మెన్స్ కానీ, 2014 ఆయన పిఎం క్యాండిడేట్ కానీ, దాని తర్వాత మీరు నితీష్ కుమార్ గారు కానీ, బెంగాల్లో ఉన్న ఎవరు మమతా బెనర్జీ గారు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి సొంత ఏమి లేకుండానే కేవలం ప్రశాంత్ కిషోర్ గారి వల్ల గెలిచారంటారా? నేను అందుకే ఇంతసేపు మీకు చెప్పింది, ఓకే. స్ట్రాటజిస్టులు కొంతవరకే పనిచేస్తాయి. ఒక పొలిటికల్ పార్టీ, వాళ్ళకి ఒక లీడర్, వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ లేకపోతే 100% సక్సెస్ రేట్స్ రావు. ఈ విషయం భారతీయ జనతా పార్టీకి చాలా క్లియర్ గా తెలుసు. ఆయనతో పనిచేసింది, దాని తర్వాత ఆయన దూరం ఉన్నారు. ఇప్పుడు నేను అందుకే ఈ లోకల్ రీజనల్ పార్టీస్ ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్నాయో ఆయన హెల్ప్ చేశాడు. 2019 లో ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేదే? నేను బీజేపీకి వ్యతిరేకంగా పార్టిసిపేట్ చేస్తానని చెప్పలేదే. ఒకటి ఆ ఉన్న పేరేంటంటే ఆయన గెలిచే సైడ్ చూస్ చేసుకుంటారనే ఇది కూడా ఉంది. బట్ అంటే కరెక్ట్ గా చెప్పలేదు. ఇప్పుడు అంత డబ్బులు పెట్టి ఆయన దగ్గర టీం లేదు మేడం. వెరీ సింపుల్. ఆయన దగ్గర ఇప్పుడు ఏమి టీం లేదు, ఏ టీం లేదు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసుకుని ఆయా పార్టీలకు పనిచేస్తున్నారు. ఆయన సింగిల్ గా ఉన్నారు, రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, బీహార్లో ఏదో తిరుగుతున్నారు, నితీష్ తో కొంతకాలం ఉన్నారు, బయటకు వచ్చారు, ఇవి చూసుకుంటున్నారు ఆయన. కానీ ఇప్పుడు ఆయన్ని మీరు స్ట్రాటజిస్ట్ గా పని చేయాలని ఎంతైనా ఆఫర్ చేస్తామని, అంటే నేను 1500 కోట్లని ఏదో పేపర్లో రాస్తే అన్నాను, కానీ అది వాస్తవం కాదు, నాకు తెలియదు. ఎంతో కొంత ఆఫర్ చేస్తారు, భారీ ఆఫరే చేస్తారు. ఆయన దగ్గర ఒక టీం లేదు, ఆయన ఇప్పుడు ఆ పని చెయ్యట్లేదు. అయినా సరే ఆయన కావాలి అనుకోవడం వెనుక ఆయన ఉంటే విజయం సాధించేస్తాము అని పక్కనున్నటువంటి మిగతా విపక్షాలని ఒక భయపెట్టేటటువంటి ఆలోచనతో ఈ పని చేస్తున్నారు అనుకోవాలా? నేను అదే చెప్పింది. ఎందుకంటే నేను టీడీపీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఈశ్వర్ గారు, అంటే ఒక ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంది, డిస్పరేట్ సిచ్యువేషన్స్ విల్ మేక్ టు యాక్ట్ ఇన్ డిస్పరేట్ వే. అంటే తెలుగులో ఎలా చెప్పాలి ఎగ్జాక్ట్ గా అంటే, మనకు తప్పదు, ఒక బలహీనమైన పరిస్థితుల్లో మనము ఎటువంటి పని అయినా చేయడానికి సిద్ధపడతాము అనేది ఇంటర్ప్రిటేషన్. తప్పనిసరి పరిస్థితుల్లో ఎటువంటి పనులైనా చేస్తాము అని. మరి అంత డిస్పరేట్ గా ఎందుకున్నారు? ఆల్రెడీ 3 years బ్యాక్ మన ప్రశాంత్ కిషోర్ గారు క్లియర్ గా చెప్పేశారు, నేను ఏ పార్టీకి పనిచేయను, నేను నా పన్నా నేను చూసుకుంటానని. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు మరి అంత డెస్పరేషన్ లో తహతహలాడుతున్నారు, అంత తాపత్రయపడుతున్నారంటే, మరి వాళ్ళకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయో లేదా, ఈ ఎలక్షన్ ఖచ్చితంగా మేము గెలవాలి, ఈ ఎలక్షన్ గెలవకపోతే ఫ్యూచర్ మాకు ఎలా ఉంటుందో, అసలు మనుగడ ఎలా ఉంటుందో అని వాళ్ళు ఆలోచిస్తున్నారేమో. అంటే మనం బయట నుంచి చూసి మనకు అనిపించే ఆలోచన నేను ముందు పెడుతున్నాను అంతే. ఎందుకంటే లేకపోతే ఆల్రెడీ నేను చేయను అన్న వాళ్ళ దగ్గరికి ఈ రోజు స్టేట్మెంట్ రియల్లీ, అంటే ఆయన చెప్పడము నేను పని చేయనని చెప్పడానికి వచ్చాను, వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు అనేది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మరి వాళ్ళు ఎంత దీన్ని అంటే దే ఆర్ వెరీ సీరియస్. ఈ ఎలక్షన్ మాకు చావో రేవో అన్న పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్న టైంలో వీలైనంత వరకు వాళ్ళు మిత్రపక్షాలను, అది జనసేన కావచ్చు, మీరు లెఫ్టిస్ట్ లో అంటున్నారు, ఇంకా ఇప్పుడు కాంగ్రెస్, మరి షర్మిల గారు మీరు అంటున్నారు, మీరు తెస్తున్నారు. మొన్నటి వరకు షర్మిల గారికి అసలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేదన్నారు. 15 days బ్యాక్ డిబేట్ లో ఆవిడ తెలంగాణ పార్టీ అసలు ఇక్కడ అడుగు పెట్టదంటున్నారు. ఇప్పుడు మీరు అన్నిటినీ కలిపేస్తున్నారు. బట్ వీటన్నిటి వెనకాల వాళ్ళే ఉన్నారు. అంటే ఆ పార్టీ అధ్యక్షురాలుగా పిసిసి అధ్యక్షురాలుగా వచ్చేసారు కదా, మాట్లాడుకున్నప్పుడు ఊహాజనితంగా మనం మాట్లాడలేం. కాబట్టి ప్రస్తుతానికైతే ఆమె తెలంగాణకు సంబంధించిన నాయకురాలని ఆ రోజు చెప్పాము. ఈ రోజు వచ్చి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని చెప్తున్నాము. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఆమె జాయిన్ అయినప్పుడు లేరు. ఇక్కడ మాణిక్య ఠాగూర్ గాని, గుడుగు రుద్రరాజు గారు గానీ ఉన్నారు. సో మీరందరూ వీటన్నిటి వెనుకల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉండొచ్చనే మాట్లాడుతున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో మరి ఇంటర్నల్ మ్యాటర్. ఎట్లాగైనా గెలిచి తీరాలి అనే ఆలోచన దానికోసం ఎక్కడికైనా వెళ్తారేమో అని అనిపిస్తా ఉంది.